రక్షకులకు కొండంత అండగా నిలిచేవాడు. ఆ పవనపుత్రుడి ఇప్పుడు మనసారా స్థుతించుకుంటూ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామిగా అవతారమెత్తిన కథని దృశ్య రూపంలో తిలకిద్దాం రండి. ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతోన్న తరుణం. శ్రీరామచంద్రుడి సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణ స్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటుతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణం విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి వాయువేగంతో పాతాళ లోకానికి వింతజీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. మకరధ్వజుడు అనే తన పుత్రుడై మహాసముద్రాన్ని దాటుతుడై నీటిలో పడ్డ వేదనుడు ఒక సీతామహాదేవిని తెచ్చి శ్రీరాముడు అంతన్నయోధ్య